సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, ఓకే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్. విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ వచ్చి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే, వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్, దాని గురించి వివరణ ఇస్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రీవియస్ వీడియోలో మీరు ఇచ్చినటువంటి అఫర్మేషన్స్లో నాకు బాగా నచ్చినటువంటిది, దాని మీద కనుక మాట్లాడాలి అని అంటే పీక్స్ అనే వీడియో. అది ఎక్కువ మనం చాలా చేస్తూ ఉంటాము, బట్ ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా టచ్ చేయడం చాలా అవసరం కూడాను. అందరికీ డబ్బు హ్యాండిల్ చేసేంత క్యాపబిలిటీ ఉండదు. సక్సెస్ ఎలాగో డబ్బు కూడా అంతే. కొంతమందికి ఎవరి దగ్గర అయితే అంటే మీరు అందులో ఫస్ట్ అఫర్మేషన్లో ఒక మాట అన్నారు, నేను ఎంతైతే సంపాదిస్తానో అంత ఖర్చు పెడతాను అని. దానికి కూడా గట్స్ ఉండాలి. అంటే ఖర్చు పెట్టే అంత నాలెడ్జ్ నీకు వచ్చేసింది అని అంటే సంపాదించేంత నాలెడ్జ్ కూడా ఆటోమేటిక్గా నీకు మన సబ్జెక్ట్లో ఎలా ఖర్చు పెట్టాలని కూడా చెప్తాను కదా. అవును అవును డబ్బు రావడం కదా, ఎందుకంటే వస్తే మురిగిపోతుంది కదా. అవును, ఖర్చు పెడితే ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ వచ్చింది అది మళ్ళీ ఫ్లో అయ్యి వెళ్ళిపోవాలి, లేకపోతే అంతా జామ్ అయిపోతుంది. డబ్బు కూడా అంతే, అవును. ఎలా వస్తే అలా ఖర్చు పెడుతుంటే ఇంకా వస్తుంటుంది. ఆ మ్యాజిక్ని ఎప్పుడైతే రివీల్ చేశారో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది డబ్బు చేతిలో ఉన్నా కూడా హ్యాండిల్ చేయలేరు. కొంతమంది డబ్బుని వస్తుంది కదా వెళ్తుంది కదా అనేటువంటి దాంట్లోనే ఉంటారు తప్ప రెస్పెక్ట్ ఇవ్వరు. అయిపోయిన తర్వాత అబ్బా అప్పుడు ఇలా చేస్తుంటే బాగుండు కదా అలా అలా కోకోళ్ళు చాలా సందర్భాలు జరిగినటువంటి చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరిలో. బట్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. అఫర్మేషన్స్ అంటే ఎలా ఉండాలి అంటే మనీ మంత్ర సబ్జెక్ట్, ఆ మనీ మంత్ర బీజాక్షరాల్లోనే ఉన్నాయి. అంటే కూర్చొని ప్రతి ఒక్కరు నాకు తెలిసి ప్రీవియస్ వీడియోకి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు ఇచ్చిన 4-5 అఫర్మేషన్స్ కూడా రాసేస్తారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది రాస్తారు, చేస్తారు. ఎస్, మంచి రిజల్ట్ కూడా. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే సజీవ రూపాన్ని ధరిస్తుంది. మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే సజీవ రూపాన్ని ధరిస్తుంది. అలాగే కొరతలో సమృద్ధిని కలుగజేస్తుంది. కొరతలో సమృద్ధిని కలుగజేస్తుంది. ఈ అనుమతులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్? సబ్జెక్ట్ అది, నేను కాదు, సబ్జెక్ట్. నేను చెప్పాను ఇదంతా ఋషుల ఎంగిల్ అని చెప్పాను నేను. దాన్ని మనం వాళ్ళ ఎంగిల్గా మనం మనందరికి పంచుతున్నాం తప్ప మనదేం లేదు. ప్రతి స్టడీ చేసినప్పుడు లోతుకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దాంతో అనుసంధానం అవుతామో అద్భుతమైన సబ్జెక్టు విశ్వం ఇవ్వడం జరుగుతుంది. కొరతలో సమృద్ధిని సృష్టిస్తుంది. అలాగే స్తబ్దతలో జీవ లక్షణాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ వర్డ్స్ నిజంగా ఒళ్ళు పులకరిస్తాయి నాకు కూడా. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఒక కోరిక కోరుకున్నప్పుడు దానికి ఉన్న సహజ గుణాన్ని ఏం చెప్తున్నాడంటే సజీవ లక్షణాన్ని కలిగి ఉంటుంది. జీవ లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే దాంట్లో జీవం ఉంది. నీ కోరికలో జీవం ఉంది, ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఎస్, అర్థమైందా? అంటే జీవం అంటే ఏంది? ఒక ముఖాన్ని నాటాం మనం, నీళ్లు పోసాం, దాంట్లో జీవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? అంటే అది వృద్ధి చెందుతుంది. అది నీ కోరిక ఎందుకు వృద్ధి చెందలేదంటే దాంట్లో జీవం లేదు కాబట్టి వృద్ధి చెందలేదు. అర్థమవుతుందా? నీ కోరిక ఎందుకు వృద్ధి చెందలేదంటే దాంట్లో జీవం లేదు కాబట్టి ఆ జీవాన్ని నువ్వు కల్పించాలి. అలా కల్పించినప్పుడు ఏమవుతుందంటే కొరతలో సమృద్ధిని సృష్టిస్తుంది. ఎంత అద్భుతం ఉంది! కొరతలో సమృద్ధిని సృష్టిస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఎన్నోసార్లు. కరోనా టైంలో చాలా మనకి పరిస్థితులు బాగాలేవు. ఆ టైంలో మన వీడియోలు చాలామందికి చాలా హెల్ప్ చేసినాయి. గతంలో ఒక వీడియోలో చెప్పాను. చాలా ఇప్పటికీ ఆ ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది. ఎక్సలెంట్ అండి. ఎందుకంటే అప్పుడు కొరత, కరోనా టైంలో కొరత, తినడానికి కూడా లేని పరిస్థితి. ఆ టైంలో పుష్కలంగా వాళ్ళకి ఆహారం దొరికింది. కొరతలో సమృద్ధిని సృష్టించింది. ఇది సబ్జెక్ట్. అది ట్రూ అండి. అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, కానీ మన ఆడియన్స్ నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి వాళ్ళు చాలామంది మేము బాగా వీడియోస్ అడిక్ట్ అవ్వడానికి అండ్ మిమ్మల్ని ఎక్కువగా తెలుసుకోవడానికి కారణమైనటువంటి సందర్భం ఏదైనా ఉంది అని అంటే కరోనా టైం. ఏంటో వీడియోస్ అంటే మనీ గురించి ఏదేదో టాపిక్ సెర్చ్ చేస్తూ ఉంటే మనీ మంత్ర సబ్జెక్ట్ వచ్చింది. ఆ సబ్జెక్ట్ వల్ల మేము మా బిజినెస్ని పెంచుకోగలిగాము, మా ఇంటిని ఏదైనా చిన్న ఇవి ఉంటే చేసుకోగలిగాము, హెల్త్ కూడా ఒక్కొక్క కొలిక్కి వచ్చేలాగా చేసుకోగలిగాము, ఇవాళ మేము బాగున్నాము, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఇప్పుడు కాదండి, నాకు
గత 3 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నాను. అదొక వైబ్స్ లాగా తాకుతూ ఉంటాయి నాకు. ఎస్ నాకే అనిపిస్తూ ఉంటుంది, మేము అప్పుడంతా చేసామా, మేబీ ఆ టైం ఈ టైంలో అంటే సబ్జెక్ట్ అప్డేట్ అయిపోయింది కదా అనిపిస్తుంటుంది నాకు. ఎస్ జర్నీలో అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగామా అన్న ఫీల్ అనిపిస్తుంది. చాలా బాగా చాలా నాకు అప్పుడు అనిపించింది, కొరతలో సమృద్ధిని సృష్టించాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనుకున్నాను నేను. విచిత్రం ఏంటంటే మనం ఇంకో పదం కూడా చెప్తాం. మనం నువ్వు సముద్రం లోతుల్లో ఉన్నా, నువ్వు ఆకాశంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, నీకు ఏది కావాలనేది అది నీ దగ్గరికి వస్తుంది. అంటే విశ్వం నీకు సమకూరుస్తుంది. ఎస్ అంటే ఏనాడు కూడా నువ్వు కొరత గురించి ఆలోచించద్దు ఇక. ఎందుకంటే ఎప్పుడైతే నీ కోరిక సజీవంగా మారిందో కొరతలో సమృద్ధిని సృష్టిస్తుంది. కాబట్టి నువ్వు నీ కోరికని సజీవంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. సజీవంగా ఉండడానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక మొక్కని నాటాము, దానికి రోజు నీళ్ళు పోస్తాం కదా. మనం నీళ్ళు పోయకుండా అది ఎండిపోతుంది కదా. కాబట్టి నీ కోరిక ఆలోచన ఏదైతుందో, నీ కోరిక ఆలోచన సంబంధించినటువంటి ఆ బీజానికి రోజు నీళ్ళు పోయాలి. అంటే నువ్వేం చేయాలి? రోజు దాన్ని అఫిర్మ్ చేయాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ నీళ్ళైతే ఎట్లా పోస్తున్నావో దాన్ని మర్చిపోవద్దు పొరపడటం కూడా. నేనేం చెప్తానంటే ఇక్కడ మన సబ్జెక్టులు ఏం చెప్తారంటే, ఒక కోరిక నీకు కలిగింది లేదా ఒక ఆలోచన నీకు కలిగింది, అది ఎప్పుడు కలుగుతుందంటే దానికి నువ్వు అర్హుడమైనప్పుడే కలుగుతుంది. ఎస్, లేకపోతే అది నీ దగ్గరికి రాదు. మన సబ్జెక్టులో చెప్తారు, నువ్వు దానికి అర్హుడమైనప్పుడే అది నీ దగ్గరకు వస్తుంది. ఈ ఆలోచన మరి వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? థామస్ ఆల్వా ఎడిసన్కే బల్బు గురించి ఆలోచన వచ్చింది, ఇన్ని లక్షల కోట్ల మందిని ఎందుకు రాలేదు? అంటే దాన్ని కనుగొనే అర్హుడు కాబట్టి వచ్చింది. అందుకే అన్నిసార్లు ఫెయిల్ అయినా లాస్ట్కి ఆయన సక్సెస్ అయినాడు. కాబట్టి ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో మన వీడియోలో విన్నారంటే, డబ్బు సంపద ఐశ్వర్యానికి మీరు అర్హులు కాబట్టి మీ దాకా వచ్చింది ఆ వీడియో. అవునా కదా? అవును, బోలెడు వీడియోస్ ఉన్నాయి. మరి ఈ వీడియో మీరు దానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపగలిగారు? ఎందుకు క్లాస్ దాకా రాగలిగారు? ఎందుకు సబ్జెక్టు వినగలిగారు? ఇన్ని లక్షల కోట్ల మందిలో మీరే ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ దానికి కారణం ఏంది? దానికి మీరు అర్హులు కాబట్టి దాన్ని మీరు పొందడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు ఒక కోరిక కలిగింది అన్నప్పుడు దాన్ని ఏనాడు కూడా మర్చిపోకుండా పదే దాన్ని మననం చేస్తూ నిరంతరం ఆ కోరిక ద్వారా మీరు పొందే ఆనందాన్ని ముందుగానే అనుభవించండి. అదే నీళ్ళు పోయడం, అంతే, ఇంకంతకంటే కొత్తగా ఏం లేదు. ఆ కోరిక ద్వారా మీరు అనుభవించే ఆనందాన్ని నిరంతరం అనుభవించండి. ఆటోమేటిక్గా మొక్క పెరిగిపోతుంది, అంటే వృద్ధి అనేది చెందుతుంది. అలాగే మీ జీవితంలో కూడా ఆ కోరిక అనేది ఆటోమేటిక్గా రోజు దాన్ని మననం చేయడమా లేకపోతే దాన్ని ఆలోచించడం వల్ల ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి అవకాశాలు వచ్చేసి ఆ కోరిక తీరడం జరుగుతుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్లో కోరికను పక్కన పెట్టేస్తే డబ్బు సంపద ఐశ్వర్యం కూడా అంతే. ఈ డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఆలోచనలు రావడం కానీ లేదంటే ఆ పదాలు వినడం కానీ దానివల్ల మీరు దానికి అర్హులని తెలియజేస్తుంది విషయం. అర్థమైందా? కాబట్టి ఇక మీరు ఇంకా వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పటిదాకా మీరు చేసిన ఆలోచనలు ఏవైతున్నాయో పక్కన పెట్టేసేయండి. కాబట్టి మీ జీవితంలో కొరతలో సమృద్ధిని సృష్టించుకోండి. అది ఒక జీవలక్షణం అని చెప్పబడుతుంది. కాబట్టి ఆ జీవలక్షణాన్ని పుణికిపుచ్చుకొని మీకు కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యాన్ని నిరంతరం పట్టి ఉంచి దాన్ని వృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.